ఉక్రెయిన్‌తో యుద్ధంలో మేము పాల్గొంటాం. ఉక్రెయిన్ మీద రష్యా దాడుల్ని సహించం. అవసరమైతే మా సైన్యాన్ని పంపిస్తాం. మేమే యుద్ధం చేస్తాం. అంటూ పదే పదే స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి కీర్ స్టార్మర్‌కి షాక్ ఇచ్చాడు పుతిన్. బ్రిటన్ ప్రధానమంత్రికి రష్యా అధ్యక్షుడు ఒక షాక్ ఇచ్చాడు. కరెక్ట్‌గా క్రిస్మస్ రోజున బ్రిటన్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా TU-95 MS బేర్ బాంబర్ రష్యన్ న్యూక్లియర్ ప్లేన్స్ బ్రిటన్ గగనతలం మీదకి వచ్చినాయి. అంటే ఓ రకంగా నాటో జెట్స్ ఏమీ చేయలేవు మమ్మల్ని అని నిరూపించడం ఒక ఎత్తు. రెండవది ఇది ఎప్పుడో పాతకాలంది, ఇవాళది కూడా 70 ఏళ్ల క్రితం నాటివి అనమాట. ఇవి అణుబాంబుల్ని ప్లే చేయగలిగినటువంటి పేల్చగలిగినటువంటి యుద్ధ విమానాలు అనమాట. ఒక్కసారిగా బ్రిటన్ గగనతలంలోకి వచ్చినప్పుడు ఇదివరకటికి మళ్ళీ ఇది రాడార్కి అందనివి కాదు, ఇవి రాడార్కి అందేవి. అది తెలిసి మరీ పంపించారు. అంటే బ్రిటన్ ప్రభుత్వానికి ఇదిగో నీ మీదకి వచ్చా, నువ్వు మమ్మల్ని ఏం పీకలేవు అని చెప్పడం అనమాట. ఒక్కసారిగా ఏకంగా అణు విమానాలు తమ గగనతలం మీదకి వచ్చేటప్పుడు ఉలిక్కిపడింది బ్రిటను. ఆ రేంజ్ షాక్ ఇచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్.